ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఎల్జీ వాషింగ్ మిషన్ టబ్ క్లీన్ ఎలా చేయాలో ఇప్పుడు చూడబోతున్నాం. ఫస్ట్ మనం స్విచ్ ఆన్ చేసిన తర్వాత మనం ఆన్ బటన్ నొక్కాలి. తర్వాత మన ప్రోగ్రామ్స్లలో మనకి చాలా ఆప్షన్స్ ఉంటాయి. మనం టబ్ క్లీన్ చేసుకుంటున్నాం కాబట్టి మనం టబ్ క్లీన్లో ప్రోగ్రామ్ ఆన్ చేసి 8 టైమ్స్ క్లిక్ చేయాలి. 8 అనే ఆప్షన్ వచ్చింది. తర్వాత మీరు ఏంటంటే మీరు స్కాల్గో అయినా వాడచ్చు, ఇదైనా వాడచ్చు టబ్ క్లీన్కి. తర్వాత మీరు డిటర్జెంట్ బాక్స్లో ఇక్కడ వేయండి. వాషింగ్ మిషన్ నిండిన తర్వాత మీరు మళ్ళీ ఇందులో వేయండి. 100 grams ఒక్కసారి మీరంతా ఒక టబ్ క్లీన్కి వాడాలి. మీకు 200 ఉంటుంది. నేను ఆన్ చేస్తున్నాను. మనకి ఇక్కడ 99 minutes అని చూపిస్తుంది, కానీ యాక్చువల్గా ఇది ఇంకెక్కువసేపు తీసుకుంటుంది. ఎందుకంటే వాటర్కి దానికి టైం చాలా తీసుకుంటుంది. కాబట్టి మనం మాన్యువల్గా కూడా వాటర్ని యాడ్ చేయొచ్చు సగం వరకు. మిగతా అంతా వాషింగ్ మిషన్ చూసుకుంటుంది. మనం మాన్యువల్గా కూడా ఇలా నీళ్ళు పోసుకోవచ్చు. నాకు ఇంకా కొంచెం ఉన్నది వేసేసాను. ఇప్పుడు మళ్ళీ ఆన్ చేయండి. అయినా వాషింగ్ మిషన్ టబ్ క్లీనర్ అయినా 100 grams ఒకటేసారి ఒక టబ్ క్లీన్కి వాడాలి. ఇలా మనకి లోపల ఇలా అవుతుంది. ఇదేనండి టబ్ క్లీనింగ్ చేయడం. ఈ ప్రాసెస్లోనే ఎప్పుడో టబ్ క్లీనింగ్ చేయాలి. మీరు బయట నుంచి స్కాల్గో అయినా లేకుంటే టబ్ క్లీనింగ్ డిటర్జెంట్ లాంటిది కొనుక్కోండి, పౌడర్ కొనుక్కోండి. ఇప్పుడు మనకి స్మెల్ రాకుంటుంటుంది, మంచిగా ఉంటుంది స్మెల్ రాకుండా. ఓకేనండి, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.